అబద్ధపు క్రీస్తు యొక్క ముద్ర వేయించుకున్న వారికి, 666 ముద్ర వేసుకున్న వారికి, అంత్యబద్ధపు క్రీస్తు యొక్క ప్రతిమకు నమస్కారం చేసేవారికి, దేవుణ్ణి తృణీకరించిన వారికి అప్పుడు కనిపిస్తాయి 5 నెలలు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడివేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవుని యొక్క వాక్యము దీవించబడునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్న తండ్రి, నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను, సత్యములను మేము గ్రహించలాగన మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 20వ అధ్యాయంలో ఆది సర్పము లేదా ఘట సర్పము లేదా సాతానుని దేవుని దూత సంకెళ్ళతో బంధించి 1000 ఏండ్లు ఎక్కడ పెట్టాడు? అగాధములో పెట్టాడు. గత వారం చూసాము, అంత్య అబద్ధపు క్రీస్తుని అలాగే అబద్ధ ప్రవక్తను తీసుకొని అగ్ని గంధములతో మండే గుండములో దేవుడు ప్రాణములతోనే వారిని వేయడం మనం చూసాం. అర్మగెద్దోను యుద్ధము గురించి మనము ధ్యానం చేసినప్పుడు దాన్ని చూసాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి మీదకి వచ్చినటువంటి వారు, అలాగే ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన వారు, చాలా మంది ప్రజలు ఆ హార్మెగిద్దోను యుద్ధములో మరణించడం మనం చూస్తున్నాం. అందరూ చనిపోతారా? కొంతమంది ఇంకా మిగిలి ఉంటారు. కొంతమంది మనుషులు ఇంకా మిగిలి ఉంటారు, అంతే కదా? ఇంకా మిగిలి ఉంటారు కొంతమంది మనుషులు. ఎందుకంటే అందరూ కూడా తిరుగుబాటు చేసేవారు కాదు. కొంతమంది ప్రజలు మిగిలి ఉంటారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆజ్ఞాపిస్తే దేవుని యొక్క దూత పెద్ద సంఖ్యలను పట్టుకొని సర్పాన్ని మాత్రం, ఏ సర్పాన్ని? సైతానుని మాత్రం సంకెళ్ళతో బంధించి 1000 సంవత్సరాలు ఎక్కడ ఉంచుతారు? అగాధంలో ఉంచుతారు. ఈ అగాధం ఏమిటి? ఎక్కడుంది అగాధం? ఈ అగాధంలో నుంచే దేవుడి యొక్క వాక్యంలో చూస్తే మొదటి క్రూర మృగం కూడా రావడం మనం చూస్తున్నాం. మీరు గమనించారా? అగాధములో నుంచే మొదటి క్రూర మృగం కూడా వచ్చాడు. అంటే ఎవడు? అంత్య అబద్ధపు క్రీస్తు యొక్క ఆత్మ. ఎందుకంటే మనిషి బయట ఒకడు చనిపోయాడు, వాడిలోనికి
వచ్చినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అగాధములో నుంచే వచ్చింది. ఈ అగాధం ఒకటి ఉంది, పాతాళము లాగే ఉంటుంది కానీ పాతాళం కాదు. ఈ అగాధానికి తలుపు ఉంటుంది. ఈ అగాధానికి ఒక తాళపు చెవి కూడా ఉంటుంది. ఆ అగాధంలో ఎవరుంటారు? ఆ అగాధములో సంకెళ్లతో ఘట సర్పాన్ని బంధించడం మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది కదా, 6వ వచనాన్ని చూద్దాం. యూదా పత్రిక. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలు ఉన్నారా? వారే ఇప్పుడు ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహము. అక్కడ నుంచి కొంతమంది ప్రజలు, కొంతమంది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం ప్రకారము, బైబిల్ యొక్క వాక్యానుసారంగా చూస్తే వారిలో కొంతమంది ప్రజలు విడిచిపెట్టే వారిలో కొంతమంది దేవుని దూతలు ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో కొంతమందిని చూసి వారితో పోయారంట, వారితో వివాహం చేసుకున్నారు. అక్కడ చూసారా, ఇదొక వ్యాఖ్యానం, ఇదొక ఇంటర్ప్రిటేషన్. ఆ దేవదూతలు ఎవరైతే ఉన్నారో అందమైనటువంటి మనుష్య కుమార్తెలను చూసి వారిని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. వారు పిల్లలను కంటే నెఫీలీయులు అనే ఉన్నత దేహులు పుట్టారు. చాలా ఎత్తుగా ఉండే ప్రజలు, అటు మనుషులు కాదు, ఇది దేవుని యొక్క దూతలు కారు. ఆ రకమైనటువంటి మిశ్రమ జాతి ఒకటి పుట్టింది అనే వ్యాఖ్యానం కూడా ఉంది. ఇది కూడా రైట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి వాక్యం యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చూస్తున్నాం? తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును మహాదినమున కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేశాడు. అంటే పడిపోయిన అందరూ దేవదూతలు కూడా ఒకే దగ్గర లేరు, అంతేనా? ఎవరైతే ఇలాంటి పని చేశారో ఆ నెఫీలియ జాతి రావడానికి కారణమయ్యారో దేవుడు వారిని ఏం చేశారని చెప్తారంటే, వారిని పట్టుకొని వీరు మరలా ఇలాంటి తప్పు చేయకుండా, ఇలాంటి విషయాలకు పోకుండా వారిని తీసుకొని వారిని కూడా నిత్యపాసములతో, ఇలాంటి సంఖ్యలతోనే
కట్టి ఈ అగాధములోనే ఒక భాగములో వారిని బంధించి ఉంచాడు దేవుడు. ఏం జరుగుతుంది? కొంతమంది మాత్రం, మిగిలిన ప్రజలు మాత్రం ఆకాశ మండలంలో దురాత్మల సమూహములుగా తిరుగుతున్నారు. అందరినీ అలాగే ఊరికే విడిచిపెట్టలేదు దేవుడు. కొంతమంది తీవ్రమైన నేరము చేసిన వారు, పాపము చేసిన వారు ఉన్నారు. వారిని ఈ అగాధములో ఒక చెరసాల వంటి దానిలో దేవుడు వారిని నిత్య పాశములతో, పాశం అంటే తాడు లేదా కొన్ని సంఖ్యలు అనుకోండి, వాటితో బంధించి ఉంచాడు. అంటే సంఖ్యలతో ఎవరిని బంధించి ఉంచుతారు? ఖైదీలను బంధించి ఉంచుతారు. అంటే ఈ అగాధం ఒక జైలు లాంటిది అన్నమాట. ఈ అగాధం ఒక జైలు. దానిలో నుంచి ఎవరు రాకుండా ఉండడానికి కూడా తాళాలు కూడా ఉంటాయి. అందులోను బంధించి ఉంచాడు. అందుకే ఇప్పుడు చూసినటువంటి సాతానుని 1000 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే సంకెళ్ళతో బంధించి అదే అగాధంలో వేసేశాడు. చూసారా? ఆ అగాధం ఏమిటి? మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయం 30-31 వచనాలు కూడా చూద్దాం. లూకా సువార్త. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చూసారా? ఇది మనకు తెలుసు. సేన అనే దెయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్ని దెయ్యాలవి? సుమారుగా 2000 కంటే ఎక్కువ దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉంటే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతుండేటప్పుడు అడుగుతున్నాడు ఆ దెయ్యాలని, మీ పేరేంటి? సేన. ఏంటి? సేన అంది. ఎందుకు? యేసు ప్రభు వారితో అవి బ్రతిమలాడుకుంటున్నాయి. ఏమని బ్రతిమలాడుకుంటున్నాయి? అది పాతాళం అని ఉంది కదా. మీరు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అబిస్ అని ఉంటుంది. అబిస్ అని ఉంటుంది. బాటమ్లెస్ పిట్ అంటే దానికి అంచు అడుగు ఏమి ఉండదు. ఏంటది? అది ఒక గొయ్యిలాగా ఉంటుంది. పాతాళములోనికి పోనివ్వద్దని వారు బ్రతిమలాడుకున్నట్టుగా ఉంటుంది. అది ఒక గొయ్యిలాగా ఉండి బాటమ్లెస్ పిట్ అంటే అంచు అడుగు ఏముండదు. అందులోనికి మమ్మల్ని పంపించవద్దు అని ఎవరు బ్రతిమలాడుకుంటున్నారు? సేన అనే దెయ్యముల గుంపు యేసు ప్రభు వారిని బ్రతిమలాడుకుంటున్నాయి. అంటే వాటికి ఏం తెలుసు? ఒక జైలు అనేది ఒకటి ఉంది. కాలము రాకమునిపే మాతో నీకేంటి? ఏమన్నా అవి అడుగుతాయా? ఓ యేసు, కాలం వస్తుంది, ఒకసారి మాకు తెలుసు కాలం వస్తుంది, అంతవరకు మమ్మల్ని ప్రశాంతంగా తిరగని. అంతేనా? కాలము తెలుసు వాటికి. కాలము రాకమునిపే మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేమేదో మనుషుల మీద పడి ప్రశాంతంగా ఏవో వాడిని వీడిని పీక్కొని
హింసించి ఎలాగో ఒకలాగా ఉంటే ఇప్పుడు వచ్చావు నువ్వు, ఈ ఊరికి ఎవడు రమ్మన్నాడు నిన్ను? దయచేసి ఆ గోతిలోనికి వెళ్ళేటట్లు మమ్మల్ని ఆజ్ఞాపించవద్దు. అది చూసారా, ఒకటి ఉంది, అది పాతాళం అని ఇక్కడ ఉంది, కానీ అది పాతాళం కాదు, అది అబిస్ అంటారు, అది బాటమ్లెస్ పిట్. దానిలోనికి మమ్మల్ని పొమ్మని ఆజ్ఞాపించవద్దు అన్నారు. అంటే దానిలోనికి పంపించే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బంధిస్తే యేసు నామమున దెయ్యాన్ని బంధిస్తున్నాం పో ఈ ఆ ఊ అంటాం, అవునా? ఎంతసేపు ఉంటుంది? కానీ దేవుడు అనుకుంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలన్నింటినీ కూడా ఆ లోపల పెట్టి తాళవేయగలడు. కొన్ని దూతలనే కాదు, అవసరమైతే మొత్తం అన్నిటిని కూడా ఆ బాటమ్లెస్ పిట్టిలో, అబిస్లో ఆయన బంధించి ఉంచగలడు. సాతాన్నే బంధించి ఉంచగలిగాడంటే మిగిలిన దేవదూతలను బంధించి ఉంచలేడా? ఉంచగలడు. అందుకే సేన అడుగుతున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి, దయచేసి మమ్మల్ని ఆజ్ఞాపించకు, ఆ పందుల్లోనికి పోతాం, ఈ మనిషిని విడిచిపెట్టేస్తాం. చూడండి, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒకటి ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 1 నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఈ యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చూడండి ఏముంది, ఈ అగాధానికి తాళపు చెవి ఉంది, తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవి ఒక నక్షత్రానికి ఇచ్చాడట దేవుడు. నక్షత్రం అంటే దేవుని యొక్క బైబిల్ ప్రకారం నక్షత్రం అంటే దేవుని దూత. తాళం చెవి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఆ దూతకి ఇచ్చారు. ఇప్పుడు చదవండి. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున అనే చీకటిని కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలమియ్యబడెను. మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుణ్ణి కుట్టినప్పుడు బాధవలే ఉండును. ఆ దినములలో మనుషులు మరణం మరణము వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరియు మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకున్నారు? అంత్యవారం అంటే లాస్ట్ 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాల కాలములో అసలు దేవుని యొక్క ముద్ర ఎక్కడుంటుంది మనకి? ఎక్కడ? ఈ నొసటి మీద, మన యొక్క నొసటి మీద దేవుని ముద్ర ఉంటుంది. సాతాను యొక్క 666 ముద్ర ఎక్కడేమన్నాడు? నొసట. ఇక్కడే వాడు కూడా ముద్ర వేయించమన్నాడు, లేదా ఈ చేతి మీద వేయించుకోమని చెప్పాడు. వాక్యంలో చూస్తుంటే మనకేం కనిపిస్తుందంటే, ఆ అగాధానికి తాళపు చెవి ఉంది. ఒక దేవదూత వచ్చి ఆ తాళపు చెవి ఇలాగ ఓపెన్ చేయగానే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా?
అది ఓపెన్ అయి తలుపులు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో దానిలో నుంచి ఒక రకమైన జీవులు బయటికి వస్తాయి. ఆ జీవులు ఎలాంటివి తెలుసా? మిడతల్లాగా ఉంటాయి. దాని రూపాన్ని కూడా నీ దేవుడు కింద వాక్యాల్లో వివరించాడు. ఎలా ఉంటుందో తెలుసా? ముఖమేమో మనిషిని ముఖం. ఎలా ఉంటుంది? ముఖము మనిషిని ముఖం, జొత్తు మాత్రం ఆ మిడతల రూపములు స్త్రీలాగా ఉంటుంది. చదవండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రముల పోలియున్నవి. గుర్రముల్లా కనిపిస్తాయి. బంగారము వలె మరియు కిరీటము వంటివి. కిరీటము కూడా వాటి తలల మీద ఉండెను. ఒకసారి చూడండి ఏమున్నాయి వాటి మీద కదా. వాటి ముఖము, వాటి మీద కిరీటాలు ఉంటాయి. కిరీటాలు ఎవరికి ఉంటాయి? రాజులకు ఉంటాయి. కిరీటాలు వాటికి ఎలాగున్నాయి? వాటి ముఖములు, వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. మనుష్యుల ముఖం వంటివి. స్త్రీ తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు ఉంటాయి వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. పళ్ళు చూస్తే సింహాల కోరల్లాగా ఉన్నాయి. ఇనుప మైమరుపు వంటి మైమరువులు వాటి కొండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వనుల వలె. అవి పరిగెడితే గుర్రాలు రథాలు పరిగెట్టినట్టు సౌండ్ వస్తుంది. నోటికేమో పళ్ళు చూస్తే సింహపు కోరల్లా ఉన్నాయి. ముఖం చూస్తే మనిషి ముఖంలా ఉంది. జుత్తు చూస్తే స్త్రీకి ఉన్నటువంటి పొడుగైన జుత్తు ఉంది. వాటి శరీర ఆకారం చూస్తే గుర్రాల్లా కనిపిస్తున్నాయి. వాటికి తోక ఉంది. ఆ తోకేమో తేలు తోకలాగా ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి చూస్తే మిడతల్లా కనిపిస్తాయంట. మిడతలంటే ఈ సైజు మిడతలు అనుకున్నారు. ఈ సైజు కాదు, పెద్దవే. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అగాధములో నుంచే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది అగాధం? అక్కడే ఉంది అగాధం. అగాధములో ఆ దేవదూత ఎప్పుడైతే తాళము తీస్తాడో అవి బయటకు వస్తాయి. దేవుని ముద్ర నీ ముఖం మీద ఉందా? చూస్తుంది. 666 మంది ఉందా? టపక్మని పొడుస్తుంది. దేవుని ముద్ర ఉంటే వారిని ఏమీ చెయ్యదు. 5 నెలలు వారికి చుక్కలు చూపిస్తాయి. ఎవరికి? దేవునికి వ్యతిరేకమైన వారికి, అబద్ధపు క్రీస్తు యొక్క ముద్ర వేయించుకున్న వారికి, 666 ముద్ర వేసుకున్న వారికి, అంత్యబద్ధపు క్రీస్తు యొక్క ప్రతిమకు నమస్కారం చేసేవారికి, దేవుణ్ణి తృణీకరించిన వారికి అప్పుడు కనిపిస్తాయి 5 నెలలు. అది ఏం చేస్తా తెలుసా? వచ్చి పొడుస్తాయి. అది పొడిసినప్పుడు ఎలా ఉంటుందంట? మనిషికి తేలు కుట్టినట్టు నొప్పి ఉంటుంది. ఒళ్ళంతా సలుపు, కానీ చావరు. చచ్చిపోతే బెటరు, చచ్చిపోతే బాగుండు అనుకుంటారట. ఇది శ్రమల కాలం. లాస్ట్ 7 సంవత్సరాల్లో ఇదొక తెగులు. చనిపోతే హాయిగా ఉంటుందని చచ్చిపోదామని ప్రయత్నం చేస్తే ఎవడు చావడంట. మరణం రాదు. ఇవి వచ్చి కొడతాయి. కొంచెం ఏదో తగ్గింది అనుకుంటే మళ్ళీ వచ్చి పొడుస్తాయి. ఏమిటి బాధ? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగాధములో నుంచి వస్తున్నాయి. అగాధములో నుంచి వస్తున్నాయి. ఈ జీవులు అగాధములో ఉన్నాయి. అవి ఇప్పుడు బయటకు రాకుండా దేవుడు వాటిని తాళం వేసి ఉంచాడు. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. ఆ ప్రకటన గ్రంథంలో తాళం తీస్తే అవి వచ్చేయన్నాను, కానీ వేరే రకరకాల జీవులు కూడా ఉండుండొచ్చు. భవిష్యత్తులో అవి వస్తాయి. ఇంకా ఎన్ని రకాల జీవులు అక్కడ ఉన్నాయో తెలియదు. తెలుసా? అదొక ప్రపంచం ఉంది. ఇంకోటి తెలుసా? వాటి మీద ఒక రాజు కూడా ఉన్నాడు. పాతాళపు దూత కూడా వాటి మీద రాజుగా. అది ఒక లోకం. వాళ్ళు వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టకుండా మనుషుల్ని
ఇది చేయకుండా అది ఒక జైలు లాంటిది అనమాట. తాళం వేసి ఉంచాడు. ఒకవేళ కానీ ఓపెన్ ఇప్పుడే చేసాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? రకరకాల ప్రాణులు, జంతువులు కాదమ్మాయి, ప్రాణులున్నాయి, జీవులున్నాయి. బహుశా ఈ భూమి మీద మనము పుట్టక మునుపు ఈ భూమి మీద చాలా మంది జీవించారు తెలుసా? ఈ భూమి మీద వేదిక మనము రావక మునుపు ఆల్రెడీ చాలా మంది ఉన్నారంట. ఆ తర్వాత అవి చెడిపోయింది. అప్పుడు భూమి నిరాకారంగా మారిపోయింది. మరలా నిరాకారమైనటువంటి భూమిని మరలా దేవుడు ఆకారంగా తీసుకొని వచ్చాడు. ఆ రకాలైనటువంటి జీవులు కానీ ఒకవేళ వస్తున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు రావులే, కంగారు పడదు. దేవుడి యొక్క వాక్యం ఏమని తెలుస్తుందంటే, అది ఒక లోకం అనేది ఒకటి ఉంది. అక్కడ 1000 సంవత్సరాలు దేవుడు ఈ సాతానుని సంఖ్యలతో బంధించి లోపల పెట్టి ఉంచుతాడు. ఈ సాతాను ఏం చేస్తాడు? మనుషులను మోసగించేవాడు. కాబట్టి 1000 సంవత్సరాలు కూడా సాతాన్ని లోపల పెట్టి దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే 1000 ఏండ్ల పరిపాలన జరిపించాలని అనుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. భవిష్యత్తులో మరలా వస్తాం తాత, ఇదే భూమి మీదకి, ఈ భూమి మీదకి వస్తాం మరలా. ఈ భూమి మీదకి వచ్చే 1000 ఏండ్ల సమయం ఒకటి ఉంది. సాతాను బంధించబడినటువంటి ఈ 1000 సంవత్సరాల కాలంలో భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. యేసు ప్రభు వారు తానే స్వయంగా రాజుగా ఉండి యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాం? మరలా ఇదే భూమి మీదకి వస్తాము, కానీ మహిమ దేహాలతో ఉంటాం. ఎవరెవరు ఉంటారో 1000 ఏండ్ల పరిపాలనలో? వాక్యంలో చూస్తే ఏమవుతుంది మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20:4-5 వరకు చూస్తే, ప్రకటన గ్రంథం 20:4-5 చూద్దాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చెయ్యబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. అది అంటే ఏంటి? సమాధిలో ఉన్నటువంటి మనం యేసు ప్రభు వారు రాగానే ఏమవుతాం? పైకి ఎత్తబడతాం. మహిమ శరీరం మనకు వస్తుంది. మనందరికీ ఈ శరీరం పోయి మహిమ శరీరం వస్తుంది. మనం ఎత్తబడతాం. భూమి మీద అప్పుడు జీవించే ప్రజలు ఎలా మారుతారు? ఒక కన్నురెప్పపాటు సమయంలో వారు కూడా మహిమ శరీరాలు ధరించుకుంటారు. అవునా? మనం అందరం ఎక్కడ ఉంటాం? మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే ఈ అర్మగిద్దోను యుద్ధం జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? అప్పటికి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఉంటారా? ఉంటారు కదా. మరి వారు కూడా రావాలి కదా. యేసు ప్రభు వారిని ఎక్కడ కలుసుకుంటారు? వీళ్ళు ఎక్కడ కలుసుకుంటారు? ఒలీవల కొండ దగ్గర యేసు ప్రభు వారిని ఇశ్రాయేలు ప్రజలు చూస్తారు.
ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసు ప్రభు వారిని చూసి అంగీకరించినటువంటి వారు కూడా మహిమ దేహాలను అప్పుడే పొందుతారు. ఇప్పుడు ఎవరెవరు మహిమ దేహాలు ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు కానిటువంటి వారు మహిమ దేహాలతో ఉన్నారు. ఎవరు? అంతవరకు యేసు ప్రభు వారిని అంగీకరించి చనిపోయిన వారు మహిమ దేహాలు వస్తాయి. అప్పటి వరకు ఒకవేళ బ్రతికి ఉండి ఎవరైనా యేసు ప్రభు వారిని నమ్మిక ఉంచితే వారు కూడా మహిమ దేహాలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలకి 3.5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఒలీవల కొండ దగ్గర యేసు ప్రభు వారిని చూసినప్పుడు వారికి కూడా మహిమ దేహాలు వస్తాయి. వచ్చాయా? సో మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మనం ఉన్నాం, చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఉన్నారా? ఆర్మగెద్దోను యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో కొంతమంది ప్రజలు చనిపోయారు. కానీ అప్పటికి ఇంకా కొంతమంది ప్రజలు యుద్ధములో మరణించగా మిగిలిపోయిన జనాభా కొద్ది మంది మిగిలిపోతారు. వారు కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో వారు కూడా ఎంటర్ అవుతారు. ఎలా ఉంది? 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు వారు తానే స్వయంగా రాజుగా ఉండి పరిపాలన ప్రారంభిస్తాడు. దేవుడి యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు రాజులైన యాజక సమూహం. ఇక్కడ క్రీస్తుకును దేవునికి మనం యాజకులం అవుతాం, అదేవిధంగా రాజుల్లో కూడా ఉంటాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? యేసు ప్రభు వారు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించినప్పుడు, యెరూషలేము నుంచి ప్రారంభించినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు రాజుగా ఉంటారు. ఆ రాజుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారితో పాటు మనము మహిమ దేహాలతో ఉంటాము. ఇశ్రాయేలు ప్రజల వారు కూడా మహిమ దేహాలతో ఉంటారు. భూమి మీద సామాన్యమైనటువంటి మనుషులు మట్టి దేహాలుగా ఉంటారు. అది విషయం. ఇప్పుడు కాంబినేషన్ ఎలా ఉంది? మహిమ దేహాలు వాళ్ళు ఉన్నారు, మట్టి దేహాలతో కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా యెరూషలేములో ఉన్నారు. పరిపాలన ప్రారంభమవుతుంది. ఇప్పుడు పరిపాలనలో రాజులు అంటే ఎవరు? మనం. అప్పుడు ఇస్తారు డ్యూటీ. అనకాపల్లి ఒకటికి, విశాఖపట్నం ఒకటికి, ఆంధ్రప్రదేశ్ ఒకటికి. ఉదాహరణకి ఇక్కడ చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నాం, పెద్ద పెద్ద పనులు చేయగలమా? దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రాజరికం. అంతేకాకుండా అదే సమయంలో మనం ఎవరో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే యాజకులు కూడా దేవుని ఆరాధిస్తుంటాం. యేసు ప్రభు వారిని దేవుడిగా ఆరాధిస్తుంటాం. అదే విధంగా పరిపాలన కూడా చేస్తాం. అక్కడ ఏముంది? దేవుడి యొక్క వాక్యము, వారు బ్రతికి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఉందా? రాజ్యం చేస్తారా? అప్పుడు ఏం చేస్తారు మీరు? సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉదాహరణకి ఏదో ఒక పోస్ట్ లో ఉంటారు. ఏం చేస్తున్నారు అప్పుడు? నీకు వరంగల్ ఇచ్చాం, దేవుడు ఇస్తాండి. అంటే రాజ్యము చేసే పనిని దేవుడు అప్పుడు అనుగ్రహిస్తాడు. కానీ మట్టి దేహాలతో ఉన్న ప్రజలు కూడా అప్పుడు ఉంటారు. చాలా మంది 1000 ఏళ్ల పరిపాలన ఎలా అనుకుంటారంటే, అసలు 1000 ఏళ్ల పరిపాలన అని బైబిల్లో చెప్పబడింది ఏదైతే ఉందో అది నిజం కాదు, అది నిజం కాదు, ఇప్పుడే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అంటారు. ఇదే ఒక అలంకారిక భాషగా చెప్పబడింది 1000 ఏళ్ల పరిపాలన, కానీ నిజానికి 1000 ఏళ్ల పరిపాలన లేదు అంటారు. కానీ దేవుడి యొక్క వాక్యం మనం చూసామనుకోండి, 7వ వచనం చదవండి, 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును. చూసారా? 1000 సంవత్సరాల తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడును. అంటే అర్థం ఏంటి? బంధించబడడం అనేది ఫిజికల్ గా ఉంది, విడిపించబడ్డం అనేది ఉంది కనుక 1000 సంవత్సరాలు గడిచిన తరువాత అన్నాడు కనుక
కంపల్సరిగా ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అది ఈ భూమి మీదే జరుగుతుంది. మొదటి పునరుత్థానంలో మనం ఉంటాము. మొదటి పునరుత్థానంలో ఉంటాము. అందరూ సమాధుల్లో నుంచి లేగరు. ఎవరు ఇంకా సమాధుల్లో చనిపోయిన వారు ఉంటారు. ఎవరుంటారు? దేవుని ఎరగని వారు ఇంకా సమాధుల్లో ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మి చనిపోయినటువంటి మనం సమాధుల్లో ఉంటాము. అప్పటికి యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు బ్రతికి ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. అర్మగెద్దోను యుద్ధంలో మిగిలిపోయిన ప్రజలు ఉంటారు. కానీ యేసు ప్రభు వారి నమ్మక సమాధుల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇంకా లేగరు. వారు రెండవ పునరుత్థానంలో లెగిస్తారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మొదటి పునరుత్థానంలో పాల్గొన్నటువంటి ప్రజలు ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మొదటి పునరుత్థానంలో ఉన్నవారు పాల్గొంటారు. దేవుడి యొక్క వాక్యం చూద్దాము. ఏముంది దేవుని యొక్క వాక్యంలో? హర్మగిద్దోను యుద్ధంలో జరిగినటువంటి ప్రజలు కూడా కొంతమంది ఉండిపోతారు. ఆ శాసనం ఉండిపోతారు. ఉండిపోయి ఏమవుతారు? యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చదువుకుందాం. అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. ఏంటది? కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండిన ముసలివారు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవించురు. ద్రాక్ష తోటలు నాటించి ఏమవుతారు? ఎవరు వీళ్ళు? చిన్న పిల్లవాడు సహితం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు తాత? ఈ చిన్న పిల్లవాడు ఎవరు? మట్టి దేహాలతో ఉన్నటువంటి ప్రజల యొక్క సంతానం. 100 సంవత్సరాలు బ్రతుకుతాడట. శాపగ్రస్తమైన వాడు సహితం 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. ముసలివారు కూడా పూర్తి ఆయుస్ వస్తుంది. మధ్యలో కరోనా రావడాలు, చచ్చిపోవడాలు జరగవు. అనారోగ్యం వచ్చి చనిపోవడం ఉండదు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఏమవుతుందంటే 100% లైఫ్ బాగుంటుంది. బాగుందా? యేసు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మట్టి దేహాలతో ఉన్నటువంటి ప్రజలకు పుట్టిన సంతానం చక్కగా 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. చక్కగా ద్రాక్ష తోటలు వేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, చక్కగా పంట వస్తుంది, తింటారు. ఎందుకు? వీళ్ళని డిస్టర్బ్ చేసేవాడు, వీరిని మోసగించేవాడు ఇక్కడ లేడు. ఆడెక్కడ ఉన్నాడు? పాతాళములో, అబిస్, అగాధములో వాడు దాయబడ్డాడు, బంధించబడ్డాడు. గనుక ఇంకా మనుషులను మోసగించే అవకాశం లేదు. తెగులు, బాధ, ఇబ్బంది ఏమీ లేదు. 1000 ఏండ్ల పరిపాలనలో సాధారణమైన ప్రజలు అలా బ్రతుకుతారు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. తోడేళ్లును, ఇక్కడ వినాలి, ఏముంది? తోడేళ్ళు, గొర్రె పిల్లలు కలిసి మేయును. ఏంటేంటి మేస్తాయి? ఏందా? తోడేళ్ళు 2 కలిసి మేస్తాయా? మేస్తాయి. తర్వాత సింహము ఎద్దువలే గడ్డి తినును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను చెయ్యకుండును అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏం చేస్తాయి? సింహాలు మనతో పాటే తిరుగుతాయి,
కానీ మనల్ని ఏం చేయలేవు, మనం మహిమ దేహాలతో ఉంటాం కదా. మట్టి దేహాలతో ఉన్న ప్రజలను పొడిసి చంపవు పాములు, కరిచి చంపవు క్రూర మృగాలు. అంటే క్రూర మృగాలు కూడా ఎలా అయిపోతాయి? సాధు జంతువులాగా ఉంటాయి. ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి, ఎంత బాగుంటుంది. అది 1000 ఏండ్ల పరిపాలన. ఆ పరిపాలనలో మనం ఉండబోతున్నాం, ఇవన్నీ చూడబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం చివరిగా 11వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చూద్దాం. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకొనును. ఏంటిది? చిరుతపులి మేకపిల్ల ఇద్దరు కలిసి పడుకుంటాయండి. అవుతాయి అసలు? తెల్లారికి ఎముకలు ఉంటాయి ఇప్పుడు చూస్తే. చిరుతపులి మేకపిల్ల ఇద్దరు కలిసి పడుకుంటాయి, గొర్రెపిల్ల తోడేలు కలిసి పడుకుంటాయి. చదవండి. దూడయు కొదమసింహమును, దూడ కొదమసింహం పెంచబడిన కోడయు కూడుకొనిగా బాలుడు వాటితో తోలును. అది చూడండి, ఇప్పుడు చిన్న పిల్లోడంట ఎవరినెవరిని? కొదమసింహాన్ని, దూడని, కోడి, వీటన్నిటిని కలిపి తోలుతుంటాడంట. అంటే కొదమసింహం కోడని కర్ర పెట్టుకొని వెళ్ళండి అంటుంటాడంట. అలాంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. చదవండి. ఆవులు ఎలుగులు కూడి మేయును. అది ఎలుగు బంటి ఆవు కలిసి ఎక్కడ ఉంటాయా? కానీ 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోతుంది తర్వాత. వాటి పిల్లలు ఒక చోటనే పడుకొనును. దాని పిల్లలు దీని పిల్లలు ఒకే దగ్గర పడుకుంటాయి. మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కూడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. చూడండి, ఇప్పుడు చూడండి, పాలు తాగే పిల్లడు నాగుపాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఆడుతాడంట ఆ పాముతోని. అయినా అది కరవదు. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అందటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చెయ్యదు. సముద్రము జలముతో నిండియుండునట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. అప్పుడు మనం ఉంటాం 1000 ఏండ్ల పరిపాలనలో. అప్పుడు మనం మహిమ దేహాలతో ఉంటాము. కానీ అప్పటికి కొంతమంది మట్టి దేహాలతో ఉంటారు. వారి సంతానం 1000 ఏండ్లకి ఎంతమంది అవుతారు అనుకున్నారు? 1000 సంవత్సరాలకి ఎంతమంది అవుతారు? కనీసం ఒక 10,000 మంది సపోజ్ బిగిలేరు అనుకుందాం. అర్మగిద్దోని యుద్ధం ఏమవుతారు? మొత్తం ప్రపంచం అంతా మరలా జనాభా అయిపోతారు. భూమి అందంతటా కూడా యేసు ప్రభు వారు పరిపాలిస్తున్నారని తెలుస్తుంది. యేసు ప్రభు వారిని చూస్తారు, మనల్ని చూస్తారు. మహిమ దేహాలతో ఉంటాం, మనం పరిపాలన చేస్తాం, మనల్ని చూస్తారు. అయినా ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తారా లేదా? నా ప్రేమను చూసినటువంటి ప్రజలు మరలా నా మీద తిరుగుబాటు చేస్తారా లేదా అని ఈ 1000 ఏండ్లు గడిచిన తరువాత అగాధంలో నుంచి సాతాను యొక్క సంకెళ్ళను తీసి మరలా దేవుడు బయటికి వాడిని పంపిస్తాడు. మరలా వస్తాడు, మరలా సీన్ రిపీట్స్. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క ప్రేమను చూసినటువంటి ప్రజలు చాలా మంది యేసు ప్రభు వారి మీదకి లెగుస్తారు. చాలా మంది యుద్ధానికి సిద్ధమవుతారు. అపవాది ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను 1000 సంవత్సరాల వరకు భూమి మీద ఉండినటువంటి ప్రజలతో కలిసి దేవుని సింహాసనం ఉన్నటువంటి యెరూషలేము పట్టణం మీదకి యుద్ధము చేయడానికి ప్రజలను పోగు చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, ఇంక యుద్ధాలు ఏం జరగవు. అరిమెగిద్దోని యుద్ధం జరగడానికి ఇక్కడేం లేదు. ఇంకా
ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత చాలామంది దేవుని యొక్క సేవకులు కూడా చెప్తారు. రంజిత్ ఓఫీర్ అనే దైవజనుడు కూడా చెప్పారు ఏంటంటే, మొదటి 100 సంవత్సరాలు కూడా ఆదాము అవ్వలను ఇలా సృష్టించి వెంటనే పాము వచ్చి ఇది నిజమా అననివ్వలేదు. సుమారుగా 100 సంవత్సరాల వరకు ఆదాము అవ్వలను తన ప్రేమ చూపించాడంట. రోజు రావడం, మాట్లాడడం. అప్పటికి వారికి ఇంకా మొదటి కుమారుడు ఎవరు? మిస్టర్ కయీన్. కయీన్ ఇంకా పుట్టలేదు. దేవుని యొక్క ప్రేమను 100 సంవత్సరాలు చూచి వారికి తన ప్రేమనంతా చూపించిన తర్వాత అనుమతించాడు. ఎవరిని? అపవాదిని. ఊరికి అనుమతించలేదు. చూడండి, అలాంటి యొక్క సంఘటనే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా మరలా జరుగుతుంది. అప్పటికి దేవుని యొక్క ప్రేమను స్వయంగా రుచి చూచి దేవుని యొక్క సింహాసనాన్ని చూసినటువంటి ప్రజలు మరలా అదే అవిధేయత, అదే తిరుగుబాటుని మరలా చేస్తారు. అప్పుడు దేవుడు అపవాదిని తీసుకుని వెళ్ళి అగ్ని గంధకములతో మండు గుండములో డైరెక్ట్గా పడవేస్తారు. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు? ఫస్ట్ అగ్ని గంధకములతో మండు గుండంలో ఎవరెవరు వెళ్ళారు చెప్పండి. అంతకుముందు ఎవరెవరు ఉన్నారు దానిలో? అంత్య అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త, వారిని ప్రాణాలతో వేశాడా దేవుడు? మరి అంతకుముందు ఆ గుండంలో ఎవరున్నారు? ఎవరున్నారు? వాళ్ళిద్దరికి ముందు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఫస్ట్ బ్యాచ్ ఎవరంటే వీరు ముగ్గురే. ఫస్ట్ వీరు ముగ్గురే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదాలకు వందనాలు. నీ వాక్యములు ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగడ మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. నీ నిత్యమైన రాజ్యంలో మేము చేరే కృప దయచేయండి. మేము కూడా మీ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండి నీ అద్భుతమైనటువంటి ప్రేమను, నీ ప్రసన్నతను ప్రత్యక్షంగా చూసే కృప మాకు కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.